అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మన లెసన్ ఆరంభమవుతుంది. ఇక్కడ ఎత్తడమే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనాన్ని ఎత్తాడు. ఎవరు? పేతురు గారు. ఇక్కడ మాట్లాడుతుంది పేతురు. 11 మందితో కూడా పైకి లేచాడు. ఆయనే లీడర్షిప్ అంతా టోటల్. లేచి వెంటనే ఆయన ఏమని మాట్లాడాడంటే, ఇశ్రాయేలీలు కదా వాళ్ళందరూ, పాత నిబంధన గ్రంథం వాళ్ళందరితో ఉంటుంది కదా, వారు ఖచ్చితంగా బైబిల్ చదువుతారు కాబట్టి ప్రతి విశ్రాంతి దినమున బైబిల్లో ఉన్న విషయాలు ఈ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది కానీ మలాకి గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్నది కానీ ఖచ్చితంగా చెప్పకుండా వాళ్ళు ఏమాత్రం కూడా బైబిల్ ముగించరు. త్వరలో మనకు పరిశుద్ధాత్మ వస్తుంది, త్వరలో మనకు మెస్సయ్య రాబోతున్నాడు, అంతకుముందు ఏలియా వస్తాడు అని చెప్పేసి వాళ్ళు చివరిలో లెసన్ చెప్పి ముగిస్తారనమాట. అలాగే ఈయన ఎత్తడమే ఆ చివరిలో చెప్పేదాన్ని ఈయన ఆరంభంలో పెట్టుకున్నాడు. లెసన్ ఆరంభమైంది. ఇక్కడ వారితో ఏమని చెప్తున్నాడంటే, అనేకులు వచ్చారు అక్కడికి. 12 గోత్రాల వారు దేశాల నుండి విదేశాల్లో చెదిరిపోయారు. ఎప్పుడు చెదిరిపోయారు? క్రీస్తు పూర్వము 720వ సంవత్సరమున. ఇది మీరు గమనించాలి. క్రీస్తు పూర్వము 720లో 10 గోత్రాల ఇశ్రాయేలీలను అష్షూరు రాజు అయిన పూలు అతని పేరు ఆ రాజు వీళ్ళని వారి దేశానికి తీసుకెళ్ళిపోయి వారి దేశము దాటి అవతలకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడున్న వారిని తీసుకొచ్చి గలిలియా సమరియా ప్రాంతంలో పెట్టాడు. ఏం చేశాడంటే జమ్లింగ్ చేశాడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎగుమతి దిగుమతి. కళ్ళెందురుగునంతా తీసుకుపోయి ఉరవకొండలో పెట్టి ఉరవకొండంతా తీసుకొచ్చి కళ్ళెందురంలో పెట్టాడు. అర్థమైంది ఇప్పుడు బాగా? అంటే 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అందరిని తీసుకెళ్ళిపోయి అన్నిలో కలిపాడు. అన్నిళ్ళు తీసుకొచ్చి ఇశ్రాయేలీలో కలిపాడు. అందుకే అప్పుడు సమరయులు అని వచ్చేవాళ్ళు. సమరయులు మిక్సింగ్ జనాభానే సమరయులు అంటారు. మిశ్రిత జనాభా అంటారు వాళ్ళని. అప్పుడు సమరయులు ఏర్పడ్డాడు ఇక్కడ. కనుక కుంటివారిని, గుడ్డివారిని, వృద్ధుల్ని, పేదవారిని అందరినీ విడిచిపెట్టాడు ఇక్కడ. అక్కడ అప్పుడు చెదిరిపోయిన ఆ జనాభా ఏమైపోయిందంటే 720 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన మళ్ళీ వెనక్కి రాలేదు వాళ్ళు. మరలా ఏం జరిగిందంటే 605లో, క్రీస్తు పూర్వం 605లో బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టింది. అష్షూరు సామ్రాజ్యం తర్వాత అష్షూరీలని కొట్టి బబులోను సామ్రాజ్యం పైకి వచ్చింది, లీడ్లోకి వచ్చింది. ఈ బబులోను సామ్రాజ్యం ఎప్పుడైతే నెబుకద్నెజరు వాళ్ళ నాన్నగారు లీడ్లోకి వచ్చారో అప్పుడు ఈ యూదులు అనే 2 గోత్రాల వారిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు చెరకి. అష్షూరు చెరకు 10 గోత్రాలు వెళ్ళిపోతే, మీరు మ్యాప్ చూశారు కదా, మ్యాప్లోనే గమనించాలి అష్షూరీలు ఎక్కడ నివసిస్తారో బబులోనులు ఎక్కడ నివసిస్తారో మ్యాప్లో ఉంటుంది ఆల్రెడీ. కనుక యెరూషలేము ఎక్కడ ఉంటుందో మీరు గమనించాలి. కొన్ని 100 కిలోమీటర్ల దూరంకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. 1000 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. మీరు మ్యాప్ గమనిస్తే ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మీకు అందాజు ఉంటుంది. దాని డిస్టెన్స్ ఏదో అష్షూర్ అంటే పక్కనే ఉంటుంది, ఐగుప్తు అంటే ఇక్కడే ఉంటుంది అనే ఒక ఆలోచన రావచ్చు. మీరు వాటిని గమనిస్తే మొదటి మ్యాప్లోనే అబ్రహాం గారు ప్రయాణం చేసిన దేశాలు ఉన్నాయి కదా, చూసారా? బబులోనీలు ఎక్కడున్నారు చూడండి. బబులోని దేశం ఎక్కడుంది? ఇక్కడ కల్దీయా అని ఉందా? కల్దీయా అబ్రహాము ప్రయాణం చేసిన దేశముల దాంట్లో కల్దీయా కనబడిందా అండి? ఊరు కనబడిందా? ఊరు. ఈ ఊరే అబ్రహాం గారు ఊరు. ఒకప్పుడు ఊరు పట్టణం నుంచి ఆయన బయలుదేరాడు. అంటే కల్దీయుల దేశంలోనే ఒకప్పుడు ఉండేవాడు అబ్రహాం గారు. అంటే బబులోను, కల్దీయులు అనగానే బబులోను అని అర్థం. బబులోను అని అర్థం. పైన రాయబడి చూడండి బాబేలు అని. ఈ ప్లేస్ అంతా కూడా కల్దియా ఊరు, ఈ బబులోను అనేది ఉంది చూడండి, ఇదంతా కూడా బబులోను దేశం. ఇక్కడికి యెరూషలేము చూడండి లెఫ్ట్లో పూర్తిగా, ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు. అబ్రహాము మొదటిగా ఎక్కడైతే ఉన్నాడో ఆ దేశానికి తీసుకెళ్లారు వీళ్ళు మరలా చెరకు. అయితే అష్షూరు దేశం చూడండి ఎక్కడుందో, అష్షూరు దేశము పైన చూడండి, పదనరాము, తిప్సాహు అని ఉంది కదా, అది అష్షూరు దేశం. ఇక్కడ నుంచి అక్కడికి ఏంటి ఏళ్ళు బెత్తడంత కూడా లేదు, 4 ఏళ్ళ దూరం కూడా లేదనుకుంటున్నారు. ఇది 1000 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఎంత? 1000 కిలోమీటర్లు. ఈ బబులోను దేశం 1200 కిలోమీటర్లు ఉంటుందంట దాదాపుగా. అష్షూరు దేశం 800 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఉంటుందంట దాదాపుగా.
మనకి ఏంటో ఈడ వేలు పెడితే తక్కువ కనబడుతుంటున్నాయి. అట్లయితే మహాసముద్రం చూడండి, అది ఎంత కనబడుతుందండి? 2 ఏళ్ళు పెడితే సరిపోయేట్టు కనబడుతుంది. అంతే ఉంటుందా మహాసముద్రం భూమి మీద? కనుక చాలా దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము నుండి వీళ్ళని అషూరు దేశానికి 10 గోత్రాలు, కల్దీల దేశానికి ముందు అబ్రహాం గారు పుట్టిన నాన్నగారు ఊరది, అది బబులోన్ అంటారు దాన్ని, అక్కడికి రెండు గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు ఏమైపోయాయి? ఇప్పుడు చల్లా చెదరైపోయి వాళ్ళ దేశం ఖాళీ అయిపోయింది. ఆ యెహోషువ ద్వారా ఇచ్చిన ఆ పాలు తేనెల దేశం మొత్తం ఖాళీ అయిపోయి 12 గోత్రాలు వారు, అష్షూరీలకు 10 గోత్రాలు, బబులోనీలకు 2 గోత్రాలు చెరిగిపోయి 70 సంవత్సరాల తర్వాత వారు మరలా తిరిగి తమ దేశానికి ఈ అష్షూరులో నుంచి కొందరు, కల్దీల దేశంలో నుంచి అంటే బబులోను దేశంలో నుంచి కొందరు మాత్రమే, అంటే ఏ రాజు? మాదియా పారసీకులైన ఒక రాజు వస్తాడు. ఎవరా రాజు? మాదియా పారసీకులు ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యాన్ని కొడతారో 539లో 539 క్రీస్తు పూర్వం మాదియా పారసీకులు లీడ్లోకి వస్తారు. బబులోను సామ్రాజ్యం పడిపోతుంది. మాదియా పారసీకులు లీడ్లోకి రాగానే అక్కడ ఒక రాజు వస్తాడు, కోరేషు అతని పేరు. ఏం పేరు? ఆ రాజు కాలంలో దేవుడు రాజును ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి అదిగో నీ చేతిలోనే కదా 12 గోత్రాల వారు ఉన్నారు, అటు అష్షూరీలు కూడా ఈయన చేతిలోకి వచ్చేసారు, బబులోనీలు కూడా మాదియా పారసీకుల చేతిలోకి వచ్చేసారు. ఇప్పుడు మాదియా పారసీకులకి తర్వాత అష్షూరీలకి ఇజ్రాయేలీలకి మొత్తం ప్రపంచానంతటికి కూడా ఎవరు ఇప్పుడు పరిపాలిస్తుంది? కోరేషు, మాదియా పారసీకుల రాజు. ఇప్పుడు అతను మంచివాడు కనుక ఏం చెప్తాడంటే, మీ దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీరు ఏం చేస్తారంటే మీ దేశాలకు వెళ్తారంటే వెళ్ళండి అన్నాడు. మీ దేశాలకు తిరిగి వెళ్తారు అంటే 70 సంవత్సరాల తర్వాత అండి. 70 సంవత్సరాల తర్వాత మీ దేశాలకు వెళ్ళమంటే ఎవడైనా కూడా వెళ్తాడా? పైగా అక్కడ దేశం ఏమైపోయింది తెలుసా? నక్కలు, సింహాలు తిరుగుతున్నాయి ఆ దేశంలో. ఏమండి, ఒక 2 తరాలు వదిలేసిపోతేగిన ఆ ఊరు ఎలా అయిపోతుందండి? అడవిగా అయిపోతుంది. వాళ్ళ దేశం అడవిగా అయిపోయింది. అక్కడ చెట్లు పెరిగిపోయాయి, బలరక్కసి చెట్లు, ఇట్లా వేప చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు పెరిగిపోయి ఇండ్లన్నీ కూడా పడేశారు కదా. ఇది బబులోను సామ్రాజ్యం వాళ్ళ ఇళ్ళని పడేశారు, దేవాలయాన్ని కాల్చేశారు, ఊరిని తగలబెట్టేశారు కదా యెరూషలేముని. కనుక అదంతా దిబ్బగా పడిపోయింది. ఇప్పుడు దానంతా రిపేర్ చేసుకొని దేవాలయాన్ని కట్టుకొని ఇండ్లు కట్టుకొని పొలాలన్నీ కూడా మొత్తం దున్నేసుకొని చెట్లు కొట్టుకొని కష్టపడి మేము అక్కడికి ఏడబోతామని చెప్పేసి ఇక్కడేమేమి స్థిరపడ్డాం కనుక ఇక్కడే ఉంటామని చెప్పేసి దరిదాపులుగా కొన్ని కోట్ల మంది ఇశ్రాయేలీలలో 50,000 మంది పోతారు. అది ఎజ్రా గ్రంథం. అర్థమవుతుందా? ఎజ్రా గ్రంథం కేవలం 50,000 మంది పోతారు. అంటే ఇన్ని కోట్ల మంది, 12 గోత్రాలలో కోట్ల మంది ఇజ్రాయేలీలు అక్కడే స్థిరపడిపోయి 50,000 మంది తమ దేశం మీద మక్కువతో వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నానా బాధలు పడతారు. మీ అందరికీ తెలుసు హగ్గై గ్రంథం. అక్కడ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి హగ్గై గ్రంథం చదివితే. తర్వాత ఎజ్రా గ్రంథం చదవండి, తర్వాత నెహెమ్యా గ్రంథం చదవండి, ఆ తర్వాత జకర్యా గ్రంథం చదవండి. పూర్తి వివరణ ఈ 4 పుస్తకాల్లో మీకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడ్డారో, దేవాలయం కట్టడానికి కానీ, ప్రాకారం కట్టడానికి కానీ, వారి జీవితాలు కట్టుకోవడానికి కానీ ఎంత కష్టపడ్డాడో ఈ 4 పుస్తకాల్లో మీరు స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే యెరూషలేములోనికి వచ్చారు కదా 50,000 మంది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 539లో. ఆ 50,000 మందే యేసుక్రీస్తు వారు వచ్చేపాటికి 500 సంవత్సరాలు చిల్లరబట్టింది కదా, లక్షలాదిగా మారిపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికి ఆ 50,000 మంది ఎంతమంది అయ్యారు? లక్షలాదిగా మారి వారు వ్యాప్తి చెందుకున్నారు. చుట్టూ యెరూషలేము చుట్టూ మరలా ఆ సమరియా గలిలియా ప్రాంతాలని మరలా ఆధీనంలోకి తీసుకొని యుద్ధాలతో అలా ముందు కొనసాగారు. మరలా దాన్నంతా కూడా నింపుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడో 700 సంవత్సరాల క్రితము, 600 సంవత్సరాల క్రితము కోట్లాది మంది ఇంకా చెరిపోయారు కదా, వాళ్ళంతా కూడా రాలేదు. కానీ ప్రతి సంవత్సరము 3 పండుగలకు మాత్రం వస్తున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు పండుగలకి, అవునా లేదా? కానీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు చూడండి 12 గోత్రాల వారు ప్రతి ఏటా మేము దేవాలయానికి మాత్రం వస్తాము, మేము ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటాము, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇండియాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చైనాకు పోయిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్కి పోయిన వాళ్ళు ఉన్నారు,
అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాలకు చెదిరిపోయారు. కానీ వాళ్ళు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఓడల మీద ఆ రోజుల్లో ఒంటెల మీద ఏ రకంగా సరే వారు పండగకు వెళ్ళి మాత్రము దేవునికి ఏమంటారు ప్రాయశ్చిత్తం చేసి పాపక్షమాపణ పొందుకొని ఇంటికి వచ్చేవాళ్ళు తమ కుటుంబం కోసము తమ కోసం. ఇది మనం ఇప్పుడు చూస్తున్న ఈ 18 దేశాల నుండి వచ్చిన వారు చూసాం. ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. భూదిగాంతముల నుండి ఆకాశము క్రింద నుండి వచ్చిన ఇశ్రాయేలీలతోనే మాట్లాడుతున్నాడు. ఒక్క అన్యుడు లేడు అక్కడ, ఒక్క అన్యుడు లేడు. వీళ్ళతో ఇంత ఇంత మ్యాటర్ మనకు ఖచ్చితంగా అర్థమైతేనే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ 3,000 మంది రక్షించబడ్డారు కదా, 5,000 మంది రక్షించబడ్డారు కదా, వీళ్ళంతా ఎవరు అనుకున్నారు? స్థానికులు కాదు, దేశాల నుంచి వచ్చారు చూడు వాళ్ళు. వీళ్ళు అగ్ని బాప్తిస్మం, అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజమైన సత్యమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మం అపోస్తలుల ద్వారా తీసుకొని ఒక్కొక్కడు ఊరికి వెళ్తాడండి. ఒకడు చైనాకి వెళ్తాడు, ఒకడు ఇండియాకి వెళ్తాడు, ఒకడు అమెరికా వెళ్తాడు, ఒకడు ఇట్లా 8,000 మంది రక్షించబడ్డారు కదా. ఈ 8,000 మంది 8,000 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికే ఉంటారా? నీలాగా నాలాగా ఊరికే ఉంటారేమో, కానీ వాళ్ళు తాగింది ఏంటి? జీవజలము నది. ఏం తాగారు వాళ్ళు? జీవజలపు ఊట ఉంది వాళ్ళల్లో. వాళ్ళు ఊరికే ఉండరు కదా, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసి ఆయా దేశాలన్నింటినీ కూడా ఏం చేశారంటే క్రీస్తును అంటించేశారు. దీని ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఈ 12 మందికి పోయి అందరికీ చెప్పడం కష్టం కదా, కానీ అక్కడి నుంచి వచ్చిన 8,000 మంది అనేకులు చెప్పడం చాలా ఈజీ. సంసోను ఫిలిస్తీన్ల యొక్క పొలాలన్నింటినీ ధ్వంసం చేయాలనుకున్నాడు వాళ్ళకి ఆహారం లేకుండా. అప్పుడు ఏం చేశాడు? ఆయన పొలానికి పోయి అంటించేదానికంటే 300 నక్కలు పట్టుకొచ్చాడు. వాటి తోకలకు ఆయిల్ పూసి తోకల్ని కట్టి వాటికి ఏం చేశాడు? నిప్పంటిస్తే అవి తోకలు అల్లడించుకుంటే ఏం చేసాయి? పొలాలు ఎంబడితే వెళ్ళి పొలాలన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, 300 నక్కలు ఎన్ని పొలాలు నాశనం చేసి ఉంటాయి పరిగెత్తుకుంటూ పోతూ. ఆ రకంగా ఇక్కడ కూడా 3,000 + 5,000 వీళ్ళంతా కూడా పెంతెకోస్తు దినమున ఆ సమయంలోనే రక్షించబడిన బయట నుంచి వచ్చిన వాళ్ళు, భూదిగాంతముల నుంచి వచ్చిన వారు, ఆకాశం కింద ఉన్న ఇశ్రాయేలీలు, వీరందరూ కూడా వెళ్ళి ఏ రకంగా మంట పెట్టింటారో మీరే చూడండి. ఇప్పుడు చెప్పండి, మొత్తం టోటల్గా మొదటి శతాబ్దములో 30లోనే పెంతెకోస్తు పండగ అయిపోయిన నెక్స్ట్ ఒక మంత్లోనే మొత్తం టోటల్గా భూదిగాంతముల వరకు ఇశ్రాయేలీలందరికీ సువార్త తెలిసిందంటారా లేదంటారా? తెలిసింది. వాళ్ళు నీలాగా నాలాగా ఊరికే ఉండేవాళ్ళు కాదండి వీళ్ళు. వారు నిజమైన ఆత్మను పొందుకొని నిజమైన ఆవేశంతో వెళ్ళిన యూదులు వాళ్ళు, ఇశ్రాయేలీలు వాళ్ళు. కనుక భూదిగాంతముల వరకు సేవ వెళ్ళింది. దానికి ఆధారము కొలస్సీ పత్రిక. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా. చెప్పండి, సర్వలోకములో ఈ సువార్త వ్యాపించిందా లేదా? వ్యాపించింది. అందుకే పౌలు గారు పోయేపాటికే అక్కడ రోమాలో ఆల్రెడీ సంఘం ఉంది. పౌలు గారు పోయేవాటికి ఫిలిప్పీలో సంఘం ఉంది. పౌలు గారు పోయేదానికి ఆసియాలో సంఘం ఉంది. ఎందుకు? ఈ 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు కదా, వీళ్ళు వెళ్ళి సంఘాలు తయారు చేశారు. అప్పుడే ఒక్కొక్కడు ఒక సేవకుడు అయిపోయాడండి. 8,000 మంది ఇంట్లో కూర్చోలేదు, సేవకులు అయిపోయి సంఘాలు కట్టేశారు వాళ్ళు. మొత్తం టోటల్గా 43 నుండి వచ్చిన వారు మొత్తం క్రీస్తు సువార్తను మొదటి శతాబ్దములో 30లోనే మొత్తం తీసుకెళ్ళిపోయారు భూదిగాంతముల వరకు. మంట పెట్టేశారండి అందరికీ. రైట్, ఇంకా 23 వచ్చిన చదవండి. అందులోనే 1:23 ఏంటమ్మా? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త. ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిందని చూడండి. అప్పటికే
ఎవరు ప్రకటించారో? వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయి ఊరికే ఉంటారా? ఇంట్లో ముందు చెప్పింటారు, బంధువులు చెప్పింటారు. కొర్నేలి ఊరికే ఉన్నాడండి ఒక రోజుకి. ఎవరెవరు పిలిపించాడండి? పేతురు వస్తున్నాడంటే ఇంటికి. ఒకసారి చూడండి 10వ అధ్యాయం అపోస్తల కార్యం. ఏదో మనలాగా కాదండి, మనలాగా కాదు. వాళ్ళు మా ఇంట్లో సువార్త జరుగుతుందంటే పక్కింటోళ్ళు అక్కింటోళ్ళు అందరిని పలుచుకొని రావాలా. చర్చికి వస్తున్నామంటే మనం ఒకరిని పట్టుకొని రావాలా. ఆ రోజుల్లో వేరు, ఈ రోజుల్లో వేరు. మనమే రాం. ఇక్కడ చూడండి, అక్కడ 10వ అధ్యాయము ఎవరెవరు తీసుకొచ్చాడు చూడండి. 10వ అధ్యాయము ఎక్కడున్నామ్మా? 30. అందుకు కొర్నేలి అమ్మ 23 నుంచి చదువుదాము. మరనాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరనాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, ఎవరైనా పిలిపించాడమ్మా? బంధువులు. మనం ఎప్పుడైనా బంధువులు పిలిపిస్తామా? ముఖ్య స్నేహితులు పిలిపిస్తామా? ఆయన ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈయన. అట్లాంటి వాడు పేతురు గారు. ఆఫ్టర్ ఆల్ పేతురు అంటే ఒక అనామకుడు, ఏలిముద్ర. అసలు పేతురు పత్రిక 1వ పత్రిక 2వ పత్రిక రాసింది కూడా ఆయనే కాదు, మార్కు గారు రాశారు. ఆయనకు రాయడానికి కూడా రాదు. అలాంటి వ్యక్తి చెబుతూ ఉంటే పక్కన మార్కు గారు రాశారు. అంటే వేలిముద్రగాడు. విద్యావిహీనులు అన్న మాట విన్నారు కదా, వాళ్ళ ముందే అన్నారు కదా, మీరు విద్యావిహీనులు కదరా అన్నారు వాళ్ళ ముందే. అవును మేము అని కాముకున్నారు వాళ్ళు. విద్య లేని పామరులు కదరా మీరు అన్నారు వాళ్ళని. అయినా సరే కాము నోరు పూసుకుంటున్నారు. మాకేం విద్య లేదు, మేము చదువుకోలేదు అనుకున్నావా అని అనలేదు వాళ్ళు. విద్య లేని వాళ్ళే చేపలు పడతారు ఆ రోజుల్లో. కనుక అలాంటి విద్య లేని ఒక పామరుడు చెప్పే మాటల కోసము ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లాలో నివసించే ఒక వ్యక్తి కొంతమంది ఎస్పీ, కొంతమంది సిఐలకు, కొంతమంది ఎస్పీ ఇన్స్పెక్టర్లకు, కొంతమంది ఏఎస్ఐలకు, కొంతమంది కానిస్టేబుల్, కొంతమంది హెడ్ కానిస్టేబుల్, అంటే దరదాపులుగా ఏమని చెప్తుంది ఇక్కడ అతన్ని? శతాధిపతి. శత అంటే 100 మంది. అంటే 10 మంది ఎస్ఐలకి, 10 మంది సిఐలకి, ఇంకా పైన ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ హెడ్డిన ఆయన ముందు వచ్చి నిలబడతారు 100 మంది ఇట్లా పోలీసులు. అంత గొప్ప ఆఫీసరు తన ఇంట్లో బంధువులని ఎవరట? ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. పేతురు వస్తున్నాడని చెప్పేసి ఆయన కొరకు ఈ కొర్నేలి మొత్తం అందరినీ పిలిపించేశాడండి. పెద్ద ఏం చేశాడంటే ఒక మీటింగ్ పెట్టించేశాడు. మనం ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ మన బంధువుల్ని, మన ముఖ్య స్నేహితులను పిలిపించాలి, వాక్యం చెప్పించాలి. ఇక్కడి నుంచి ఆరంభమైంది తప్పనిసరిగా. అది ఆ రోజు మనం వాళ్ళు సాక్షార్థంగా సువార్త వారికి ప్రకటించామని అర్థం. ఒక బర్త్డే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళకి దేవుని వాక్యం వినిపించాలి. సేమ్ కొర్నేలి అదే చేశాడు. బంధువులందరినీ పిలిపించాడటండి. ముఖ్య స్నేహితులందరినీ పిలిపించాడటండి. అందరూ సూపరింటెండెంట్స్ ఉంటారు, అవునా లేదా? అందరూ వచ్చింది ఫోర్డ్ కార్లో దిగింటారు. అందరూ పెద్ద వాళ్ళు. పేతురు గారు చెప్పులు కూడా సరిగ్గా కాల్లో లేవు, ఆయనకి బట్టలు వేసుకోవడానికి కూడా లేవు. అలాంటి ఆయన కోసము పెద్దలు ఎదురు చూస్తున్నారు. ఆయన నోట దేవుని వాక్యం ఉందని చెప్పేసి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడంటండి. ఏంటంటే ఎస్పీ, సూపరింటెండెంట్ పోలీస్ ఇక్కడ శతాధిపతి అండి. ఈయన జీతమే అప్పటికి ₹1,00,000 ఉండొచ్చు. గొప్పవాడండి. 100 మంది ఇట్లా నిలబడమంటే నిలబడతారు, రమ్మంటారు అంటారు, పొమ్మంటే పోతారు. అట్లాంటి వాడు ఒక పేతురు కాళ్ళ మీద పడ్డాడంటండి పోయేసి. ఇది విచిత్రంగా ఉండదా అందరికీ? ఏంటి బంధువులందరికీను ప్లస్ వచ్చిన ముఖ్య స్నేహితులందరికీ ఎట్లుంటుంది చెప్పు మీరే? ఎట్లుంటుంది చెప్పండి. అరే వాడికి డ్రెస్ కూడా సరిగ్గా లేదు, వీడియో పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళ మీద పడుతున్నాడు ఏంటి? వాడు ఒక సన్యాసిలా ఉన్నట్టు కనబడుతున్నాడు పేతురు. అరే చిచ్చి వీనికి ఏమైందిరా అనుకుంటారు. అది రెస్పెక్ట్ అనమాట. ఇది భక్తి గలవాడండి. భక్తి గలవాడు ఇతను. ఎవరు? కొర్నేలి భక్తి గలవాడు. భక్తి గలవానికే తెలుస్తుంది భక్తి యొక్క విలువ. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని వెళ్ళిపోయాడంటండి. అబ్రహాం ఎలాగ ఎదుర్కొన్నాడు అట్లా ఎదుర్కొని పోయాడు. అతని పాదముల పడగా నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము,
నేను నీతో కూడా నీలాంటి నరుడనే అని చెప్పి అతను లేవనెత్తాడు. వద్దొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు, నేను ఇలాంటి వాడినే అని చెప్పాడంటండి. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటూ చూశాడండి. పేతురు ఏం చేశాడు? బయట ఒకడే కనబడాడు, లోపలికి వచ్చేప్పటికి హాల్లో ఎంతమంది ఉన్నారు? వాయమ్మ, అందరూ ఫుల్గా ఉన్నారు, ఇన్సర్ట్ చేసుకొని, అద్దాలు పెట్టుకొని, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని, అంతా ఐఫోన్లే ఉన్నాయి చేతిలో. ఈయన చూసేప్పటికి నా దగ్గర టిక్ ఫోన్ కూడా లేదు కదరా. టిక్ ఫోన్ అంటే ఏంటి? కీప్యాడ్ ఫోన్ కూడా లేదే. ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకొని ఆయన జడుచుకోలేదండి. ఆయనతో దేవుడు ఉన్నాడు, ఆయనతో వాక్యం ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కనుక అందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఈయన బ్రతికించాలి వాళ్ళని. ఏం చేశాడు చూడండి. అంటే వీళ్ళు అన్యులు, వీళ్ళెవరు? అన్యులు. దేవుడు పొమ్మంటే వచ్చాడు, లేకపోతే వచ్చేవాడు కాదు అసలు. అప్పుడు అతడు అన్ని జాతితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టకూడైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నేను వచ్చాను. అడ్డమేమి చెప్పక వచ్చితనని కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచారు అని అడిగాడండి వాళ్ళని. అసలు నాతో ఏం పని ఉంది మీకు అని అడిగాడండి గట్టిగా అందరి ముందు. అంటే సువార్త విషయం అని తెలియదు అతనికి. ఎందుకు పిలిచారు, నాతో ఏం పని ఉంది మీకు? చంపడానికి పిలిచారా, జైల్లో వేయడానికి పిలిచారా, లేకపోతే నాతో ఏం పని ఉందని అడిగాడండి. స్వార్థ విషయం అని తెలియదు అతనికి. అడుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళని. అందుకు కొర్నలి, నాకు 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన వాడు కూడా నా ఎదుట నిలిచి, కొర్నలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖముందు జ్ఞాపకముండి ఉన్నవి గనక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు ధరి ఉన్న చర్మకారుడు సీమోను ఇంట నీవు ఉన్నాడని చెప్పాను. వెంటనే నిన్ను పిలిచి నీవు వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించువని వినుటకై ఇప్పుడు మేము అందరము దేవుని ఎదుట ఇక్కడ నిలిచి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెచ్చి ఇటని చెప్పేశాడు డైరెక్ట్గా. అబ్బా, మీరు కూడా సువార్త వినడానికా? మీకు కూడా సువార్త అవసరమా? వెంటనే మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, నిజముగా నేను గ్రహించాను. అంటే అర్థం ఏంటి? 12 గోత్రాలైన మాకు మాత్రమే దేవుడు అనుకున్నాము, పరలోకం అనుకున్నాము, మేమంతా నరకానికి పోయాలనుకున్నాము. దేవుడు మీకు కూడా రక్షణార్థమైన జీవార్థమైన మారు మనసు ఇచ్చాడా? అబ్బా, దేవుడు పక్షపాతి. అంటే ఇంతవరకు పక్షపాతి అనుకున్నాడు అనమాట ఆయన. ఇంతవరకు ఏమనుకున్నాడు? పక్షపాతే కదా. పక్షపాతి అంటే అర్థం ఏంటి? ఒకరి వైపున వహించి ఇంకొకరి వైపున వహించకపోవడమే కదా పక్షపాతి, పార్శ్వాలిటీ. ఇప్పుడు అర్థమైంది, దేవుడు పక్షపాతి కాడు. అబ్బబ్బో, ఎంత గొప్ప దేవుడయ్యా ఆయన, మనుషులందరూ దేవునికి సమానమే అని ముందు దేవునికి స్తోత్రం చేశాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచువారిని ఆయన అంగీకరించరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలీలు మొదలుకొని యూదియా అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించు. ఆయన యూదుల దేశమందును యెరూషలేములందును చేయుచున్న వాటిని మేమే సాక్షులం. ఆయన వారు మ్రాణ మీద వేలాడదీసి చంపేశారు. 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులే, అనగా ఆయన మృతుల్లోని లేచిన తమవారు తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను అని రాబడించండి. అంటే మాకు కనబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అయ్యా మేము చూసామని అంటున్నాడు అండి. తిరిగి లేచిన తర్వాత వీరు కనబడకపోయి ఉంటే ఎంత పరిస్థితి ఉండేది? ఇంత అవసరం ఇప్పుడు. లేచాడు. సువార్త మొత్తం టోటల్గా 28 అధ్యాయాలు అదే ఉంటుంది అన్నమాట బైబిల్లో. యేసు ప్రభు తిరిగి లేచాడు, దేవుడు అతన్ని లేపాడు, పునరుత్థానం అయ్యాడు. ఆయన పునరుద్ధానం అవ్వడం వల్ల మీ అందరికీ కూడా పాపక్షమాపణ జరుగుతుంది. అంటే వెంటనే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగొచ్చింది. ఏంటి? ఆ పేతురు మాటలు విన్న ప్రతి ఒక్కరి మీదకి ఏం దిగొచ్చింది? అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో దిగొచ్చినట్లుగానే వీరికి కూడా ఏమైంది? దిగొచ్చింది. ఇప్పుడు చెప్పండి, పేతురు ఏ భాషలో మాట్లాడింటాడు? కేవలం వారికి అర్థమయ్యే తెలుగు భాషలో మాట్లాడాడండి. హెబ్రీ భాషలో మాట్లాడాడండి. ఇప్పుడు బంధువులు వచ్చారు, ముఖ్య స్నేహితులు వచ్చారు, వాళ్ళందరికీ ఆ భాష వస్తుందా? రాదు. వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలన్నది పరిశుద్ధాత్మ దిగేశాడు. దిగిన తర్వాత అందరూ ఏం మాట్లాడారు చూడండి. అక్కడ 45, 44 పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి
పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినందరూ ఏనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఇప్పుడు అందరికీ అర్థం కావాలి కాబట్టి ప్రతి భాషలో వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతం నుంచి వచ్చింటారు, వాళ్ళ లాంగ్వేజ్లో అర్థం కావాలి కాబట్టి మరలా తిరిగి ఏమైంది ఇప్పుడు ఇక్కడ అక్కడ పరిశుద్ధాత్మ ఎవరెవరి మీదకి దిగొచ్చిందో ఇతను మాటలు విన్న వారందరి మీదకి అక్కడ వారు మరలా భాషలతో మాట్లాడారు. అప్పుడు మిగిలిన వారు ఇంకా ఈ లాంగ్వేజ్ రాని వాళ్ళందరికీ అర్థమైపోయింది, వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. అది మ్యాటర్ అక్కడ. అర్థమవుతుందని చెప్పేది. అందుకే భాషలు అవసరం. ఆ రోజు భాషలు ఎందుకు అవసరం అంటే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేడు. పేతురు మాట్లాడుతుంటే ఇంకో ట్రాన్స్లేట్. ఇప్పుడు ట్రాన్స్లేట్ ఎవరంటే డైరెక్ట్ పరిశుద్ధాత్మ ట్రాన్స్లేట్ అయ్యాడు. ఆయనే ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు, ఆయనే అనువాదం చేయడం మొదలుపెట్టాడు. కనుక పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి వస్తుందో వారు అక్కడ ఉన్న వారందరికీ అర్థమయ్యే భాషల్లో మాట్లాడుతున్నారు. అప్పుడు అందరికీ రక్షణ అవసరమైంది. అప్పుడు ఏమన్నాడు తెలుసండి 48, క్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించాను. అంటే అందరికీ అర్థమైపోయింది. కనుక ముఖ్య స్నేహితులకి, బంధువులకి, అక్కడ ఎస్ఐలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. వెంటనే తీసుకెళ్ళిపోయి అందరిని ముంచేశాడు అప్పుడప్పుడే. ఎందుకంటే ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉన్నాయి, మోయబడవు. కనుక బాప్తిసం తీసుకునేసారు మొత్తం టోటల్గా. ఒక్క దెబ్బకి అందరూ రక్షించబడ్డారు. టోటల్ ఆలోచన చేయండి. ఆ రకంగా అన్యులకు కూడా రక్షణ ఆరంభమైంది. నేను ఏం చెప్తున్నానంటే రక్షణ ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో అపోస్తులు ప్రకటించడం మొదలుపెట్టడంతోనే సర్వలోకమునకు, సర్వ సృష్టికి కూడా సువార్త వ్యాప్తి జరిగింది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమపత్రిక రాసేట సమయానికి చెప్తున్నా చూడండి. ఆయనను నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలీయులు వినలేదా? విన్నారు కదా. అదిగో వారి స్వరం భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగాంతముల వరకును. అది ఇశ్రాయేలు కోసమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషాయు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు భూదిగాంతముల వరకు ఈ 8,000 మంది రక్షించబడిన వారు వెళ్ళి చెప్పారు. అంటే భూదిగాంతముల వరకు మొదటి శతాబ్దంలోనే ఇశ్రాయేలీలందరికీ కూడా సువార్త బయలుదేరింది. వారు వినలేదా? వినిన వారి ద్వారా చెప్పారు కదా, కానీ విన్నారు కదా, విన్నా కూడా ఎందుకు రక్షించబడలేదు అంటున్నాడు ఇక్కడ. దీనికి ఆన్సరు మనం 24వ అధ్యాయం మత్తయి సువార్త. మీకు 3 లేఖనాలు చూపించా. కొలస్సీ పత్రిక 6వ వచనం కావచ్చు, 23వ వచనం కావచ్చు, రోమపత్రిక 10వ అధ్యాయం 17-18 వచనాలు కావచ్చు, 24వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం. అదిగో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఇప్పుడు లోకమంతటా ప్రకటించబడిందా లేదా మొదటి శతాబ్దంలో? ఇప్పుడు అంతం రావాల్సిందేంటి? పాత నిబంధన ధర్మశాస్త్రానికి అంతం రావాలి. ఎందుకు అంటే ఇజ్రాయేలీలకు ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. మెస్సయ్య వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన పాపక్షమాపణ నిమిత్తం సిలువ వేయబడ్డాడు, ఆయన మీరే చంపారు అని ఇశ్రాయేలీలకు ఒక్కసారి వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ అంటే ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు. కనుక ముందు హెచ్చరికగా ఆ జనాభా అందరికీ చెవుల్లో ఒక మాట వినిపించాలి. కనుక 12 గోత్రాల వారు ఏ ఏ దేశాల్లో ఉన్న భూదిగాంతం వరకు వారికి సువార్త, రాజ్య సువార్త ప్రకటించాలి. ఇది ప్రపంచమంతటికి కాదు, ఇది వారికి రాజ్య సువార్త ప్రకటించాలి. వారికి రాజ్య సువార్త ప్రకటింపబడిందని రోమపత్రికలు చూపించాను, కొలస్సీ పత్రికలు చూపించాను. అంటే మొదటి శతాబ్దంలోనే ఈ 8,000 మంది వెళ్ళిన తర్వాత వారు అనేక చోట్ల ఆయా దేశాలకు అందరికీ అంటించేశారు. మొత్తం టోటల్గా భూదిగాంతముల వరకు వెళ్ళిపోయింది. 30లో, క్రీస్తు శకం 30లోనే. ఇంకా క్రీస్తు శకం 70కంతా ఎంత వ్యాపించిందో మీకే తెలియాలి. కనుక ఈ మాట ఏం చెప్తున్నాడంటే ఈ రాజ్య సువార్త సకల జనుల కంటే ఇశ్రాయేలీలకు. ఎందుకంటే యేసుప్రభువు వచ్చింది ఇశ్రాయేలు కోసం.
వారికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలంటే ముందు దాంట్లో నుంచి యేసుప్రభు వచ్చాడని తెలియజేయాలి. కనుక సకల జనులకు సువార్త ప్రకటింపబడాలి, అటు తర్వాత అంతం వచ్చును. అంతం అంటే ఏంటి? ధర్మశాస్త్రానికి అంతము, ఆ యుగానికి అంతము. ఆ యొక్క ధర్మశాస్త్రం ఇంకా పని చేయదు, కొత్త నిబంధన వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు కొత్త నిబంధన కింద రావాలి, ఇంకా మీరు ఇశ్రాయేలీలు కారు అని చెప్పి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. కనుక అది అంతం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, నేను యోవేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇవి చెప్పాలి. ఫస్ట్ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, చూసారా, ఆధిపత్యము, సమస్తమైన అధికారమును, బలము ఏమని కొట్టివేసింది దేనే? చెప్పండి మీరు. కొట్టివేసింది దేన్ని? రాజ్ ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమైన ఆధిపత్యమును. ఆధిపత్యం ధర్మశాస్త్రమే చేస్తుంది. సమస్తమైన అధికారము ధర్మశాస్త్రమే కలిగి ఉంది. బలము ధర్మశాస్త్రంకే ఉంది బలము అప్పటి వరకు. కనుక ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి, అంటే ధర్మశాస్త్రమును కొట్టివేసి దాని బలాన్ని, దాని శక్తిని, దానికి ఉన్న సమస్తాన్ని కూడా తీసేస్తాడు. కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. మొదటి శతాబ్దములో నేను చెప్పాను కదా నిన్నటి రోజున, రాజ్యాలు ఎన్ని రకాలు? ఒకటి నిత్యమైన రాజ్యము, ఒకటి కేవలం కొంతకాలం ఉండే రాజ్యం. ఈ కొంతకాలం ఉండే రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? యేసుక్రీస్తు వారు తండ్రికి ఇస్తాడు. ఆ తండ్రికి ఇచ్చిన తర్వాత ఆ రాజ్యం ఏమవుతుంది? యుగ యుగములు నిలిచే రాజ్యంగా మారుతుంది. ఇది అంటే తండ్రికి ఇచ్చే ముందు రాజ్యం ఉందనా లేదా? ఆ మాట చదవండి. అటు తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి అప్పగించే ముందు ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ యేసుక్రీస్తు రాజ్యం ఏది? ఎప్పుడుంది? అది తెలియాలి మనకి. చెప్పాను నిన్నటి రోజునే. దాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల రాజ్యము. ఆ 1000 ఏండ్లు అంటే 1000 అని కాదు, 1000 అంటే కొంతకాలము. అక్కడ రూపకలంకారంగా 1000 అనే మాట వాడాడు. కొంతకాలము అంటే ఏ కాలము అంటే సాతాను బంధింపబడిన కాలము. ఎవరు? సాతాను ఎప్పుడు బంధింపబడింది? కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకున్నప్పుడు 40 రోజులు అక్కడికి వచ్చి 3 రకాల ప్రతిశోధన అన్నాడు దాన్ని. 3 రకాల శోధనలు చేసిన తర్వాత అది ఓడిపోయింది. ఏమైంది? మొట్టమొదటిసారిగా నల్లంగు ముఖం పెట్టుకొని మొట్టమొదటిసారిగా ఓడిపోయినది ఎప్పుడంటే యేసుక్రీస్తు దగ్గర. అందరి దగ్గర జయించింది, అందరినీ గెలిచింది, ఎవరిని వదలలేదు. కానీ యేసు ప్రభువును మాత్రం ఏం చేయలేకపోయింది? జయించలేకపోయింది. అక్కడ సాతాను ఆధిపత్యము చల్లలేదు. యేసు లైన్లోకి వచ్చాడు. అక్కడి నుంచి సాతాను క్రీస్తు శకం 26 నుంచి క్రీస్తు శకం 66 వరకు సాతాను ఏర్పరచబడిన వారిని ముట్టకుండా చేసేసాడు. నేను చెప్పేది అర్థమైందా? ఏర్పాట్లో ఉన్న వారిని ముట్టకుండా చేసేసాడండి. ఏర్పాట్లో ఉన్నవారిని ముట్టకుండా చేసేసాడు. అంటే 40 సంవత్సరాలు, 26 నుండి 66 వరకు. 66 తర్వాత వాడు ఏమవుతాడంటే విడిపించబడతాడు. ఎప్పుడు విడిపింపబడతాడు? క్రీస్తు శకం 66లో వాడు విడిపింపబడతాడు. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మీరు 2వ వచనంలో చూస్తే, అటు తర్వాత వాడు కొంచెం కాలము విడిపించబడును. కొంచెం కాలం అంటే 1000 ఏండ్లకు ఆరంభం ఉంది, 1000 ఏండ్లకు అంతం ఉంది. యేసుక్రీస్తు రాజ్యానికి అంతం ఉంది, యేసుక్రీస్తు రాజ్యానికి ఆరంభము ఉంది. తండ్రికి ఇచ్చే ముందు అది అంతం, తండ్రికి ఈకు ముందు అది ఆరంభముతో జరిగిస్తున్నది. అంటే జరుగుతూ ఉందన్నమాట రాజ్యం. వెరీ గుడ్. చదువుతారా మాట 20వ అధ్యాయం తొందరగా? ఎక్కడ ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడంట? బంధించి. అంటే అర్థమైందంటే రియల్గా తాళం తెచ్చాడు, సంఖ్యలు తెచ్చాడు అని కాదు.
మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రూపకలంకారంగా రాబడిన మాటలు కనుక, అతడు 1000 ఏళ్ల పాటు ఏమైపోయాడు? బంధించబడ్డాడు. అతడు 1000 ఏళ్ల పాటు బంధించబడ్డాడు. అంటే 1000 సంవత్సరాలకు ఏముంది? గడువు. ఆ 1000 సంవత్సరాలు గడుస్తుంది అన్నాడు ఇక్కడ. 1000 సంవత్సరాలు అంటే 1000ని 1 రోజు వచ్చిందంటే అప్పుడు ఏమైనట్లా? అయిపోయినట్లే కదా 1000 అనేది. దట్స్ ఆల్. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అన్నాడు. ఎవరిని? అందుకే అపోస్తుల్ని కానీ మొదటి శతాబ్దం క్రైస్తవులను కానీ కదిలించలేకపోయాడు వాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేయలేకపోయాడు? కదిలించలేకపోయాడు వాడు. ఎందుకు అంటే మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలీయులకు సువార్త వెళ్ళాలని యేసుక్రీస్తు వారు దాన్ని బంధించాడు. ఆ మాట మీకు నిన్న చూపించాను. 24వ అధ్యాయంలో ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడతాయి. ఏర్పరచబడిన వాడిని సైతం మోసపరచుటకై అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారన్నాడు. కానీ ఏర్పరచబడిన వాడిని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఏర్పరచబడ్డారు వాళ్ళు. అందుకే ఏర్పరచబడిన వాడిని వీడేం చేయలేడు. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము అన్నాడండి. కొంచెం కాలం అంటే ఎంతకాలం? ఏంటి 1000 సంవత్సరాలు లోపల పోయాడు కదా, మళ్ళీ 1000 సంవత్సరాలు ఏంటి? కొంచెం కాలము. అది చూడండి, కొంచెం కాలం వరకు. 1000 ఏళ్ళు ఆడున్నాడు చూడండి. 7వ అధ్యాయము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వానికి స్థలము లేకపోయాను. అంటే దేవుని ఆధీనంలో ఉన్నాడు వీడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు పడద్రోయబడతాం చూడండి. అది ఏమవుతుంది? పడద్రోయబడిన. అది భూమి మీద పడద్రోయబడింది. ఎక్కడ పడద్రోయబడింది? దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమంది ఇలాగో చెప్పగా వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదురు మన సహోదరుల మీద నేరమోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యము మన దేవునిది ఆయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని వానికి తెలిసిపోయిందా సమయం కొంచెమే అని? అదిగో అదే ప్రకటన గ్రంథం 3వ వచనంలో 20వ అధ్యాయంలో వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడును. కొంచెం కాలం. ఇక్కడ 12వ వచనంలో అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మన యొద్దకు కాదు. 66లో క్రీస్తు శకం 66లో ఇశ్రాయేలీయుల యొద్దకు దిగి వచ్చాడు. ఎవరి యొద్దకు దిగి వచ్చాడు? 13వ వచనం. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూచి ఆ మగ శిశువును కనినా. అదిగో ఎవరిని? మగ శిశువును కన్నది ఎవరు? అన్ని జనాంగమా? మరియ కాదు సార్, ఇశ్రాయేలీయులు. మగ శిశువును కనినా అంటే ఇశ్రాయేలీని స్త్రీగా పోల్చాడు. మరియ కాదు, ఇశ్రాయేలీని స్త్రీగా పోల్చాడు. ప్రసవ వేదన పడనిదానా నీవు మగ శిశువును కనడానికి సిద్ధమవుతావని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలను ఒక స్త్రీగా పోల్చి ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు అని అర్థం. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన అంటే యేసుక్రీస్తును కనిన స్త్రీని హింసించెను. ఏమంటే ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళిందా? అది పడడము మన దగ్గరికి వస్తుందా? మగ శిశువుని కన్నా మనం కాదు, ఇశ్రాయేల్ జాతి కొనింది. ఇశ్రాయేల్ జాతి ఒక శిష్యుని తీసుకురావాలి. యేసుప్రభుని తీసుకురావడానికే ఇశ్రాయేల్ను దేవుడు స్పెషల్ కేటగిరీలా స్పెషల్ గిఫ్ట్గా దాన్ని తీసుకున్నాడు. వాళ్ళు 12 గోత్రాల్లో నుండి యేసుప్రభు రావాలనే ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే మనకే అంటే ఇశ్రాయేల్లో నుండి యేసుప్రభు వచ్చాడు. 14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2
ఆమెకు ఇవ్వబడింది, అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది 12 గోత్రాల వారికి. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. అంటే ఈ 3.5 సంవత్సరాల పాటు సాతాను వీళ్ళ మీదకి బయలుదేరింది. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి. కాలం ఎంత ఉంది? 66.5 నుండి 70 లోపు, దానికి కొంచెం కాలం అంతే, సమయం అయిపోయింది. ఇంకా 26 నుండి 66.5 వరకు 40 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఉన్నవారు రాజ్యం చేశారు. కొంచెం కాలం అంటే 3.5 సంవత్సరాలు. రండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనం పోవాలి, తొందరగా యోబేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. 4వ వచనం చదువుతాం చూడండి. ఒకవైపున సాతాను బంధింపబడ్డాడు, దాని గురించి చెప్పాడు. ఇంకొక వైపున అదే 1000 ఏళ్లలో సాతాను బంధింపబడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని. ఒకవైపున సాతాను ఏమయ్యాడు? బంధింపబడ్డాడు 1000 ఏళ్ళు. అదే 1000 ఏళ్ళు ఇంకొక వైపున ఏం జరుగుతుందో చూడండి. నాణ్యానికి మరోవైపున అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి. విమర్శ అంటే తీర్పే కదా. ఎస్, తీర్పు చేయుటకు అధికారము, సింహాసనం మీద కూర్చున్న వారికి తీర్పు చేయుటకు అధికారం ఇవ్వబడిందా లేదా? రైట్. ఎవరు సింహాసనం మీద కూర్చున్నారో చూద్దామండి. మత్తయి సువార్త, దాన్ని వదిలేండి. 19వ అధ్యాయం. సింహాసనాల మీద కూర్చొని ఎవరు తీర్పు తీరుస్తున్నారు, ఎవరికి తీర్పు తీరుస్తున్నారు? 19వ అధ్యాయం 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిద్దాం కనుక ఆయన అడిగారు. యేసు వారితో ఇట్లా నేను, అదిగో ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు పరలోకమందు తన తండ్రి అయిన మహిమగల సింహాసనం పైన కూర్చుంటాడు. ఉండునప్పుడు, ఓకేనా, నేను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అక్కడ ఉంటాను. అప్పుడు చదవండి సార్. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం 12 మందికి సువార్త, 12 గోత్రాల వారికి మాత్రమే సువార్త ప్రకటించాలి వీళ్ళు, వేరే వాళ్ళకి లేదు. ఇంకా 10వ అధ్యాయము మత్తయి సువార్త, క్విక్. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణములోనికి ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలులో వంశములోని నశించిన గొర్రెలెద్దకే. అది కేవలం ఈ 12 మందిని ఏర్పరచుకుందే ఇశ్రాయేలీల కోసం మాత్రమే. 23. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేల్ పట్టణములో సంచారం చేసి ఉండరని. అంటే కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే సువార్త ప్రకటించాలి వీళ్ళు. రైట్. అందుకే మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యముల్లో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలుకి బూదిగాంతముల వరకు సువార్త ప్రకటించారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చూడండి 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు. ఎందుకు అపోస్తులు 12 మంది తప్ప మిగతా వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు? ఎన్ని శ్రమలు వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా యెరూషలేములోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? 3 పండుగలకి, ప్రతిసారి 3 పండుగలకు వస్తుంటారు, వీళ్ళు చెప్తూనే ఉండాలి. అది కేవలం ఒక పండుగ మాత్రమే కాలేదు నీకు. ఇక్కడ 40 సంవత్సరాల పాటు 40 పండుగలకి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సువార్త చెప్పారు వీళ్ళు. వాళ్ళ పని అదే. ఇంకా నేను చెప్పింది అర్థమైందా బాగా? రైట్. ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇంకా 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం. పౌలును బర్నబాకును వారితో విశేషవాదం లెక్కమును కలిగినప్పుడు ఈ అంశ విషయమై పౌలును బర్నబాను తమలో కొందరిని యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దలను
అదిగో యెరూషలేములోనకు అపోస్తుల యుద్ధకట. అంటే 15వ అధ్యాయం వరకు అపోస్తులు ఎక్కడున్నారు ఇంకా? అది వాళ్ళు ఎక్కడికి పోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అపోస్తులు మాత్రం యెరూషలేము వదలొద్దన్నాడు. ఎందుకంటే వీళ్ళు భూ దిగాంతముల వారికి ఇంకా ప్రతి సంవత్సరం 3 పండుగలు వస్తాయి. ఆ పండుగల్లో ప్రతిసారి కూడా వీళ్ళు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభువు మంట పెట్టి పంపించాలి. వీళ్ళు పని అదే. ఇంకా చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురుకును సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుట నాకు సామర్థ్యం కలగజేసెను. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కూర్చుకొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులముగా ఉండవలని చెప్పి తమతో పాలివారముటకు సూచనగా నాకు బర్నబాకు చేతినిచ్చిరి. అంటే మీరు అన్ని జనులకు ప్రకటించండి, మేము అక్కడే యెరూషలేము నుండి ఇశ్రాయేలుకు ప్రకటిస్తాం. అది మరి కొర్నేలి ఇంటికి ఎందుకు వెళ్ళాడండి పేతురు గారు అంటే ఆయన దగ్గర చాబీ ఉంది. ఏముంది? అది మొట్టమొదటిగా తాళపు చెవి ఓపెన్ చేయాల్సిన బాధ్యత పేతురికే ఇచ్చాడు, కానీ అపోస్తులైన పౌలుకి ఇవ్వలేదు ఆయన. మరి అన్ని జనాంగం దగ్గరికి ఎందుకు పోయాడండి అంటే ఆయన అక్కడికి పోయి మరలా తిరిగి తన దేశానికి వచ్చేసాడు, అక్కడే ఉండలేదు ఆయన. చాబీ ఇచ్చాడండి. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఎవరితో ఉన్నాయి? ఒక్కసారి ఆ సమరయ జాతిని ఓపెన్ చేయడానికి ఆయనే వెళ్ళాడు, అన్ని జనాంగాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఆయనే వెళ్ళాడు, అన్ని జనాంగాన్ని ఇశ్రాయేల్ కూడా ఓపెన్ చేయడానికి కూడా ఆయనే చేశాడు. కనుక ఆయన దగ్గర చాబీ ఉంది కనుక ఒక్కసారి ఓపెన్ చేసి వచ్చేసాడు అంతే. మరలా తిరిగి ఆయన వచ్చేసాడు. చూడండి 10వ అధ్యాయము అపోస్తల కార్యములు. మీరు ఇవన్నీ గమనించాలన్నమాట. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం అన్య జనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలు యూదయ అంతటా సహోదరులు వినిది. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అని రాయబడి చూడండి. అక్కడ దాకా వెళ్ళి కొర్నేలికి దగ్గరికి వెళ్ళి ఇటలీ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పి మరలా తిరిగి వచ్చేసాడండి. అంటే వాళ్ళు ఎక్కడికి పోయినా తిరిగి మరలా వాళ్ళ యొక్క స్థానం ఏది? యేసు ప్రభువు రెండో రాకడ వరకు అక్కడే ఉండాలి వాళ్ళు, చచ్చినా బతికినా. ఎందుకంటే చెప్పాడు కదా, నేను వచ్చేలోపు మీరు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని. కనుక వీళ్ళు మరలా తిరిగి యెరూషలేముకే వస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా చెదిరిపోతున్నారు, కానీ వీళ్ళు యెరూషలేములోనే ఉంటున్నారు. 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 26. అతడు యెరూషలేములకు వచ్చి శిష్యులతో కలిసి కట్ చేసి పారేసినావు. కేక్ మాదిరి కట్ చేస్తున్నాడు. కలిసి కొనుటకు యత్నము చేసిను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి. ఎవరు? పౌలును ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు యెరూషలేము తీసుకొచ్చారు. కానీ యెరూషలేమునికి తీసుకొచ్చినప్పుడు మొత్తం అందరూ భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? అపోస్తలు సైతం భయపడుతున్నారు. ఎందుకు? వీడేమన్నా వేషం వేసుకుని వచ్చినాడా కొంపు తీసి మన అందరూ పట్టుకోవడానికి? ఎందుకంటే సౌలు అంటే అందరికీ భయమే. నాటకం చేస్తున్నాడా యేసుప్రభువుని నమ్ముకుంటున్నాను మీతో పాటు అని, ఎవరెవరు యేసుప్రభువుని నమ్ముతున్నారో తెలుసుకుందామని వాళ్ళు భయపడ్డారండి. కానీ ఒక ఆయన ఉన్నాడు భయపడినవాడు. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి, ఎవరిని? పౌలుని అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అని రాబడించండి. అంటే అప్పటికి కూడా అన్నారు వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. అంటే యెరూషలేములోనికి దమస్కా పట్టణములో ఉన్న పౌలుని తీసుకొని వచ్చిన బాధ్యత ఎవరిది? బర్నబా గారిది. బర్నబా గారు తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టారు? 12 మంది అపోస్తుల ముందు పెట్టాడు. అయ్యా, ఈయనకి యేసుప్రభువు కనబడ్డాడు, మాట్లాడాడు, అన్ని జనాంగానికి సేవ చేయమని చెప్పాడు, కనుక ఈయన అన్ని జనాంగానికి అపోస్తులుడు, నేను ఆయనతో పాటు ఉండి నేను ఆయన ఇద్దరు వెళ్ళి సువార్త పనిచేస్తాము అని వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టారు. అయినను అక్కడే ఉన్నారు. నేను ఏం చూపిస్తానంటే యెరూషలేములోనే ఉన్నారు అనే ప్యాటర్న్ చూపించడం ప్రయత్నం చేస్తున్నా, మీరు ఇదంతా గమనిస్తే. రైట్, ఇక మనం వచ్చేద్దాం ఎక్కడికి. ఇప్పుడు రాజ్యం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? లూకాసు వార్త. లూకాసు వార్త. తీర్పు అనగా అర్థం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నిలబడి ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావు అని తీర్పు. అది కాదు.
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందువాడు నమ్మని వానికి అంతే. వీళ్ళు సువార్త చెప్పడం వల్ల రెండు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? నమ్మినోడు గోధుమ అవుతున్నాడు, నమ్మనోడు పొట్టు అవుతున్నాడు. అంతే, అదే తీర్పు. దట్ ఈస్ ద జడ్జిమెంట్, దట్ ఈస్ ద విమర్శ. దాన్ని అంటున్నాడు. అంటే వీళ్ళు తీర్పు తీర్చే అధికారం సింహాసనాలు మరి కనబడతలేవేటి? అవి ఆత్మ సంబంధమైన సింహాసనాలు కనబడవు. అవి వాళ్ళకి ఇచ్చిన అధికారం, అదే సింహాసనం. 22వ అధ్యాయము 28 లూకా. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరేనండి. 12 మంది అపోస్తులతో అంటున్నాడు. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, చూసారా ఏమంటున్నాడు? నా తండ్రి నాకేం నియమించాడు? రాజ్యాన్ని నియమించాడు. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి, అదిగో నేనును మీకు రాజ్యమును భవిష్యత్తులో కాదు, అప్పుడే వారికి కూడా రాజ్యం నియమిస్తున్నాడు. ఎప్పుడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుండి వాళ్ళకి రాజ్యము ఆరంభమవుతూ ఉంది. కనుక ఈ రాజ్యములోన వీళ్ళు ఏమవుతున్నారు? సింహాసనాల మీద కూర్చొని తీర్పు చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు 3000 మంది నమ్ముకున్నారు, వాళ్ళంతా గోధుమ అయిపోయారు. మిగిలిన వారందు పొట్టే. తీర్పు జరుగుతుంది అక్కడ, జడ్జిమెంట్ జరిగిపోతూ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంకు రండి. 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడిందా లేదా? లూకా 22 చూసాము, మత్తయి సువార్త చూసాము. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉండగా వీళ్ళు ఏం వేసుకోలేదంట? క్రూర మృగం యొక్క ముద్ర, క్రూర మృగం యొక్క అది దాని యొక్క ప్రతిమను వేసుకోలేదంట. వీళ్ళు నమస్కారం చేయలేదంట దానికి. అందుకే వీళ్ళని ఏం చేసేసారు? చంపేశారు. వారు బ్రతికిన వారే, కానీ వాళ్ళు చచ్చిపోయారే. కానీ వాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ బ్రతికిన వారై అంటే అర్థం ఏంటి? ఇక్కడ బ్రతికిన వారే అంటే చాలామంది అనుకుంటున్నారు ఇలా పునరుద్ధానం అయ్యారు, చనిపోయి తిరిగి లేచారు అనుకుంటున్నారు. దీన్ని కారు. బ్రతికిన వారు అంటే మరణములో నుండి జీవంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటాడో, పరిశుద్ధాత్మను పొందుకుంటాడో అతడు బ్రతుకుతాడు. అంటే ఇక్కడ వీళ్ళు బాప్తిసం తీసుకోవడం వల్ల బ్రతికారు.